కథ పేరు ఏనుగు మరియు ఒక చిన్న తాడు. ఒక వ్యక్తి దారిలో వెళ్తుండగా ఒక పెద్ద ఏనుగును చూసి ఆగిపోయాడు. అంత భారీ కాయం ఉన్న ఆ ఏనుగును కేవలం దాని ముందు కాలికి కట్టిన ఒక చిన్న తాడుతో ఆపి ఉంచటం చూసి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ ఏనుగుకు ఎటువంటి గొలుసులు లేవు. అది పెద్ద బోనులోనూ లేదు. అది తలుచుకుంటే ఆ చిన్న తాడును ఒక్క క్షణంలో తెంపుకుని వెళ్ళిపోగలదు. కానీ అది ఎందుకు ప్రయత్నించటం లేదో అతనికి అర్థం కాలేదు. దాని యజమానిని అడిగాడు. ఇంత పెద్ద ఏనుగు అక్కడ అలా నిలబడి ఉందేంటి? అది తప్పించుకోవటానికి ఎందుకు ప్రయత్నించటం లేదు అని. యజమాని ఇలా సమాధానం ఇచ్చాడు. ఈ ఏనుగు పుట్టినప్పుడు, అంటే అది చాలా చిన్నగా ఉన్నప్పుడు, నేను ఇదే తాడుతో దానిని కట్టేవాడిని. అప్పుడు ఆ తాడు దానిని ఆపటానికి సరిపోయేది. అది చిన్నప్పుడు ఆ తాడును తెంచుకోవటానికి చాలా ప్రయత్నించేది. కానీ అది అప్పుడు అంత బలం లేక తెంచుకోలేకపోయేది. అలా కొన్ని రోజుల తర్వాత నేను ఈ తాడును తెంచలేను అని అది బలంగా నమ్మింది. ఇప్పుడు అది పెరిగి పెద్దయినా తన మనస్సులో ఆ పాత నమ్మకం అలాగే ఉండిపోయింది. అందుకే అది ఇప్పుడు ప్రయత్నించటం కూడా మానివేసింది. జీవిత పాఠం: మనం కూడా ఆ ఏనుగులాగే ప్రవర్తిస్తుంటాం. గతంలో మనం ఏదైనా పనిలో విఫలమైతే ఆ అనుభవాన్ని బట్టి నేను ఇది చేయలేను అని ఒక బలమైన అపోహను మన చుట్టూ పెంచుకుంటాం. పరిమితులు మన మనస్సులోనే ఉంటాయి. లోకం మనల్ని ఆపటం కంటే మన పాత నమ్మకాలే మనల్ని ఎక్కువగా ఆపుతూ ఉంటాయి. వైఫల్యం అంటే అంతం కాదు. నిన్న మీరు చేయలేని పనిని ఈరోజు మీకున్న అనుభవంతో, బలంతో సులభంగా చేయగలరు. నేర్చుకోవటం ఆపకండి. ఏనుగు తన బలాన్ని తక్కువగా అంచనా వేసినట్టే మనం కూడా మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తాం. గుర్తుంచుకోండి, మీరు ఎంత పెద్దవారైనా, ఎన్నిసార్లు ఓడిపోయినా, మీరు ప్రయత్నించటం మానివేసే వరకు మీరు ఓడిపోయినట్లు కాదు.